జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో విభిన్న ఆకృతులతో ఘననాథుని విగ్రహాలు మండపాల్లో కొలువు తీరాయి. సాంప్రదాయ పద్ధతుల్లో వినాయక ప్రతిమలు తయారు చేయటమే కాకుండా సమాజానికి అవగాహన సందేశం ఇచ్చేలా లంబోదర్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పెన్నులు, పెన్సిల్, పుస్తకాలు, గ్లోబ్, లయన్స్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన విద్యా గణపతి తల్లి పార్వతీదేవి లాలిస్తున్నట్లుగా చిట్టి గణపతి వినూత్న రీతిలో ప్రతిష్ఠించిన రోబోటిక్ వినాయక విగ్రహాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 2009 నుండి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాము. అందులో భాగంగానే 2013 నుండి ఒక కొత్త ఆలోచనతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా 2013 నుండి ఇసుక గణపతితో మొదలైన ఈ వినూత్న ఆలోచన అనేది ఈ సంవత్సరము యాలకులతో స్టార్ట్ అయింది. ఈ యాలకుల గణపతిని చేయించడానికి దాదాపుగా 2 కిలోల యాలకులు వాడినాము. దాదాపుగా 5,000 ఇలాచీలు వాడినాము. ఇది మా ఈ యొక్క గణపతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవ్ వాటర్ అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చినాము. ఎప్పుడైతే మనం లోతుగా బోర్లు వేయడం, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం వల్ల పర్యావరణానికి చాలా హానికరం జరుగుతుంది. దాన్ని ఆ ఆలోచనతో మనం వాటర్ని సేవ్ చేయాలన్న ఆలోచనతోనే వినాయకుడు స్వయంగా తను గ్లోబ్కి వాటర్ పోస్తూ వాటర్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఇది చేయించడం జరిగింది.